బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపూర్ స్టేజ్ వద్ద జరిగింది. ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేసిన బస్సు ఆపినందుకు అటు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశారు. ఆటో డ్రైవర్ లోకన్నతో వాగ్వాదానికి దిగాడు పరమేష్ అనే వ్యక్తి. ఈ గొడవను కండక్టర్ అనిత తన ఫోన్లో వీడియో తీశారు. అనంతరం లోకన్న అనిత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సలహా మేరకు బస్సులో సహా అయ్యిజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ పై వరుస దాడులు జరగడం మనం సోషల్ మీడియా వేదికగా అలాగే న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. తరచుగా ఇటువంటి వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు అదే ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. రైట్, ఇప్పటికే మనం చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఆటో డ్రైవర్ ఏ విధంగా అయితే దాడి చేశారో శంకర్ చూస్తున్నాం. వీడియోలో క్లియర్ గా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా శంకర్? కరెక్ట్ కాదు ముద్దుదా సాస్సా ఏంటి గుత్తావు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి ఫోన్ చేయి ఆటో ఇడాపి ఎక్కడ పోతారా కలిగింది ఎనికేమరా అడిగినందుకు రా నిన్ను అడిగిన జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘటనకి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేశారు అని చెప్పి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై అటు డ్రైవర్ లోకన్నపై దాడి చేశారు ఆటో డ్రైవర్ పరమేష్. దీనంతా కూడా కండక్టర్ అనిత తన ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోతో సహా బస్సుతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కదా, ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? గొడవకి ప్రధాన కారణం ఏంటి? అసలు ఆటో డ్రైవర్ వర్షన్ ఏ విధంగా ఉంది? గద్వాల ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా కర్నూలు నుంచి ఐజా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు వెంకటాపురం స్టేజ్ దగ్గర ఆగి ఉన్న ఆటోను క్రాస్ చేసి కొంత ముందుకు వెళ్లి ప్రయాణికులు దించడానికి ఆపింది. దీంతో ఒక్కసారిగా కోపానికి లోనటువంటి ఆటో డ్రైవర్ పరమేష్ బస్సులోకి వచ్చి డ్రైవర్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. మొత్తంగా డ్రైవర్ పై దాడి చేస్తున్న దృశ్యాలను కండక్టర్ అనిత కూడా తన చరవాణిలో బంధించడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి ఆటో డ్రైవర్, అంటే తనను క్రాస్ చేసి ముందు బస్సు అడ్డం పెడతావంటూ కూడా ఒక్కసారిగా పూర్తిగా దుర్భాషలాడుతూ ఆయనను గాయపరిచినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్ అదే విధంగా ప్రయాణికులతో సహా వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఐజా పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ లోకన్న కంప్లైంట్ చేశారు. ఇప్పటికి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆటో డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఎందుకు ఇలా చేశామని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిన్న విషయానికి ఈ విధంగా కాలు లాగి దాడి చేయడం అంటూ కూడా ప్రయాణికులు ఉన్న సమయంలో ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదంటూ కూడా ప్రయాణికులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ మాత్రం ఏం చేయలేదు. డ్రైవర్ పూర్తి స్థాయిలో క్లియర్ గానే ఉన్నాడు. కానీ ఆటో డ్రైవర్ మాత్రమే వినకుండా ఈ విధంగా దాడికి పాల్పడ్డారని ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్. రోడ్డు మీద వీడియో